నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్కారం రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం రేపు 2వ తారీఖు అక్టోబర్ నెల 2024వ సంవత్సరం బుధవారం శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు హస్తాకార్తె రేపు భాద్రపద మాస అమావాస్య తిథి రాత్రి 12:18 వరకు తదుపరి ఆశ్వయుజ మాస శుక్లపక్ష పాడ్యమి తిథి ఉత్తర ఫల్గుని నక్షత్రం మధ్యాహ్నం 12:23 వరకు తదుపరి హస్తా నక్షత్రం బ్రహ్మ యోగం రాత్రి 3:22 వరకు తదుపరి ఐంద్రం యోగం చతుష్పాదకరణం ఉదయం 10:58 వరకు నాగవకరణం రాత్రి 12:18 వరకు తదుపరి కింస్థుబ్నకరణం ఉంటాయి సూర్యుడు కన్యా రాశిలో హస్తా నక్షత్రంలో సంచరిస్తున్నాడు చంద్రుడు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు నక్షత్ర వర్జం రాత్రి 9:53 నుండి 11:42 వరకు అమృతకాలం లేదు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:07 సూర్యాస్తమయం సాయంత్రం 6:04 చంద్రోదయం లేదు చంద్రాస్తమయం సాయంత్రం 5:51 అభిజిత్ ముహూర్తం లేదు దుర్ముహూర్తం ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 12:29 వరకు రాహుకాలం మధ్యాహ్నం 12:05 నుండి 1:35 వరకు గుళిక కాలం ఉదయం 10:36 నుండి 12:05 వరకు యమగండం ఉదయం 7:36 నుండి 9:06 వరకు రేపు మహాలయ అమావాస్య దీనినే సర్వపితృ మోక్ష అమావాస్య అని పిండపితృ యజ్ఞ అని కూడా పిలుస్తారు ఏ మాసంలో అయినా అమావాస్య తిథి రోజు పౌర్ణమి తిథి రోజు ఉభయ పక్షాలలో చతుర్దశి తిథి రోజు మరణించిన కుటుంబ సభ్యులకు శ్రాద్ధ కార్యక్రమాలు రేపు నిర్వహిస్తారు అంతేకాకుండా మహాలయ పక్షంలో చనిపోయిన కుటుంబ సభ్యులకు విడివిడిగా శ్రాద్ధ కర్మలు నిర్వర్తించలేకపోయిన వారు పితరులు మరణించిన తిథి తెలియని వారు రేపు వారికి శ్రాద్ధ కర్మలు నిర్వర్తించడానికి అనుకూలం భాద్రపద మాస పౌర్ణమి రోజు మరణించిన కుటుంబ సభ్యులకు పౌర్ణమి రోజు ఆబ్దిక కార్యక్రమం చేయరాదు ఈ అమావాస్య రోజు పూర్ణిమ పితృకార్యాలు నిర్వర్తించాలి అందుచేతనే ఈ అమావాస్యను సర్వపితృ మోక్ష అమావాస్య అని పిలుస్తారు రేపు కొన్ని ప్రాంతీయ సాంప్రదాయాల ప్రకారం గజచ్ఛాయ యోగం అంటే చంద్రుడు మఖా నక్షత్రంలో ఉన్న పితృపక్షాలలో వచ్చే త్రయోదశి రోజున గజచ్ఛాయ యోగం ఏర్పడుతుంది అనే నమ్మకం పితృదేవతలకు శ్రాద్ధ కార్యక్రమాలు దాన ధర్మాలు చేయటానికి అత్యంత ముఖ్యమైన రోజుగా పరిగణిస్తారు కానీ శాస్త్ర నియమాల ప్రకారం రవి హస్తా నక్షత్రంలో సంచారం చేస్తున్నప్పుడు పితృపక్ష త్రయోదశి రోజు మఖా నక్షత్రం అపరాహ్న కాలంలో ఉన్న రోజు కానీ రవిచంద్ర గ్రహాలు రెండు హస్తా నక్షత్రంలో ఉన్న అమావాస్య తిథి రోజు కానీ గజచ్ఛాయ యోగం ఏర్పడుతుంది పితృపక్షాలలో త్రయోదశి తిథి రోజు కానీ అమావాస్య తిథి రోజు కానీ గజచ్ఛాయ ఏర్పడుతుంది శ్రాద్ధాది కార్యక్రమాలు నిర్వర్తించేవారు వారి వారి కుటుంబ ఆచారాలకు ప్రాధాన్యత ఇవ్వటం మంచిది బెంగాలీ సాంప్రదాయం ప్రకారం దేవీ నవరాత్రులు రేపటి నుండి ప్రారంభమవుతాయి రేపు దుర్గాదేవి భూమి మీద అవతరించినది అని భక్తుల విశ్వాసం రేపు వైష్ణవ సాంప్రదాయం ప్రకారం అన్వాదానం రేపంతా వైష్ణవులు ఉపవాసం ఉండి ఎల్లుండి ఇష్టి రోజు యజ్ఞం చేస్తారు ప్రతి హిందూ కార్యక్రమానికి ఉపయోగించే దర్భలను సేకరించడానికి రేపు అనుకూలం రేపటి రోజును కుశగ్రహణం అని పిలుస్తారు మనకు కనిపించని వలయాకార సూర్యగ్రహణం రేపు రాత్రి 9:14 నుండి 3:16 మధ్య కాలంలో ఏర్పడుతుంది ఈ గ్రహణం మనకు అంటే భారతదేశంలో కనిపించదు కాబట్టి ఎటువంటి గ్రహణ విధులు ఆచరించాల్సిన అవసరం లేదు ఈ గ్రహణం చిలీ అర్జెంటీనా దేశాలలో పూర్తిగా కనిపిస్తుంది బుధవారం హస్తా నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు మధ్యాహ్నం 12:23 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి కొత్త పనులు ప్రారంభించుకోవడానికి అనుకూలం ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు నమస్కారం